జనరల్గా 5 ప్రెషర్ యాంటీన్ స్థానంలో ప్రెషర్ జరిగి లోపల రెటినా కూడా పనిచేయకుండా పోతే టెస్టులు చేస్తే చాలా మంచిది. అంటే ఇప్పుడు మన మోడర్న్ ఐ హాస్పిటల్ వాళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడంలో మా వివేకానంద అవాకర్స్ అసోసియేషన్ ముఖ్య పాత్ర. అదేవిధంగా మోడర్న్ ఐ కేర్ వాళ్ళని పిలుచుకుని వచ్చిన దానికి మా ప్రెసిడెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రౌండ్లో నడిచేటప్పుడు దుమ్ము ధూళి మొత్తం మన ఆరోగ్యం కాపాడుకునే దానికోసంగా గ్రౌండ్కి వస్తున్నాం. కానీ ఇక్కడ దుమ్ము ధూళి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికిగా రోజు ఒక 4 ట్యాంకర్లు వాటర్ చల్లి వాకర్స్ ఆరోగ్యాన్ని కాపాడేదానికి మా అసోసియేషన్ అందరం కూడా కృషి చేస్తూ ప్రతిరోజు 5 నెలలు కానీ 4 నెలలు కానీ ఎన్ని నెలలు అయినా సరే కంప్లీట్గా మేమే మా అసోసియేషనే చేస్తుందని తెలియజేస్తున్నాం. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడల్ ఐ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో వరల్డ్ గ్లకోమా దినోత్సవం సందర్భంగా వాకర్స్కు మరియు ఇతరులకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నేత్ర పరీక్షలు చేయించడం జరిగింది. ఈ కన్ను అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి మనకు తెలియకుండానే అనేక రకాలుగా కంటి వ్యాధులకు గురి అవుతూ ఉంటాం. వాటిని తరచుగా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనకున్నటువంటి అవయవంలో అతి ముఖ్యమైనటువంటిది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు అంధకారం సంభవిస్తుంది. కాబట్టి తరచుగా ఈ పరీక్షలు నిర్వహించుకోవడానికి ఒక అవగాహన శిబిరాన్ని, అదేవిధంగా నేత్ర పరీక్షలను నిర్వహించి వాకర్స్కు ఇతరులందరికీ కూడా చైతన్యం తీసుకువచ్చి తద్వారా పరీక్షలు నిర్వహించుకొని కంటిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఒక కారణంతో ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ మోడర్న్ ఐ హాస్పిటల్ వారికి, మా అసోసియేషన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వివేకానంద వాకర్స్ అనే అసోసియేషన్ ఒకటి ఏర్పడిన తర్వాత క్రమంగా మంచి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టినారు. సో ఈ కార్యక్రమాలు చేసిన మన ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వ్యవస్థాపక అధ్యక్షులు నరేంద్రకి కానీ, మిగతా మా వాకర్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వాటర్ కార్యక్రమం అనేది నరేంద్ర మొదలు పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఆయన చెప్పడం ఈ 4 నెలలు 5 నెలలు ఆయనే స్ప్రింకిల్ చేస్తానని అంటున్నాడు. కానీ నేను అనేది ఏంటంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం. సో అందుకోసం మనం ఒక కరెక్ట్ సభ్యుడిని ఒకరిని పెట్టి ఈ డొనేషన్స్ కూడా మనం దండుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.